అసలు సమైక్యాంధ్ర ఉద్యమం ఎట్లా పుట్టింది ఏం కథ అని అడిగితే చాలు చరిత్రకారులు కూడా చక్కరొచ్చి కింద పడిపోయేటట్టు షాక్కులు ఇచ్చే మాటలు మాట్లాడుతుంటాడు లగడపాటి సారు. ఇంతకు అసలు ఎట్లా పుట్టింది అన్నది నేను ఈ సారా దునియాకు సరిగ్గా తెలియజెప్తా అని శాస్త్రవేత్తగా అవతారం ఎత్తుతున్నాడు. ఈ సైంటిస్ట్ కమ్ పొలిటీషియన్ గారు మాట్లాడిన మాటలిని సారు వారి సునిశ్చిత పరిశీలనాత్మక దృష్టిని ఏమంటారో మీరే అనుండ్రి. యువర్ అటెన్షన్ ప్లీజ్. దయచేసి వినండి. సమైక్యాంధ్ర ఉద్యమ జీవకణం ఆవిర్భావం పుట్టుక గురించి ప్రముఖ శాస్త్రవేత్త లగడపాటి రాజగోపాల్ అలియాస్ వక్ఫ్ బోర్డు భూముల గ్రహీత జగడానంద స్వాముల వారు గుర్తించిండ్రు. సీమాంధ్రలో మొన్న పుట్టిన నడమంత్రపు ఉద్యమం గురించి జనం నానా రకాలుగా మాట్లాడుకొని కన్ఫ్యూజ్ అయినరు కదా. ఒకరు ప్రజల మనసులకెళ్ళి పుట్టిందని, ఇంకొకరు లీడర్ల పైసలకెళ్ళి పుట్టిందని, ఇంకా కొంతమంది అమాయకులు పొట్టి శ్రీరాములు పుట్టలకెళ్ళి పుట్టిందని రకరకాలుగా అనుకున్నారు. ఇది గానే కాదని అసత్య దూత శ్రీ శ్రీ లగడపాటి రాజగోపాల్ గారు వెల్లడించారు. సీమాంధ్ర ఉద్యమం జనం మనసులకెళ్ళి పుట్టింది కాదు, ఏడికెళ్ళి ఊసిపడ్డది అంతకంటే కాదు. తెలుగు తల్లి గర్భంలోకెళ్ళి ఉరికొచ్చిందట. ఇంకా క్లారిటీతో చెప్పాలంటే తెలంగాణలో మర్మన్న తల్లి కడుపులకెళ్ళి బయటికి వచ్చింది సీమాంధ్ర ఉద్యమం అని లగడానంద స్వాముల వారు సెలవిచ్చిండు. నిజమే కావచ్చు మరి, ఎందుకంటే ప్రజలకెళ్ళి పుడితే మొన్నటి సమైక్యాంధ్ర ఉద్యమంలో పబ్లిక్ పాల్గొంటుండే. ఒకవేళ పొట్టి శ్రీరాములు పొత్తిళ్ళకెళ్ళి ఉట్టుకొస్తే అది విభజన కోసమే చేసినట్టు అవుతుంది. కాబట్టి లగడపాటి గారి బుర్రకు బ్రహ్మాండమైన ఐడియా దొరికింది. సమైక్యాంధ్ర ఉద్యమానికి జీవకణం ఏడికెళ్ళి వచ్చిందనే ముచ్చట చెప్పాలనుకున్నాడట. అందుకే తెలుగు తల్లికి సీమంతం చేసి ఈ ముచ్చట చెప్తున్నాడు. అన్నిటికీ మూలం తెలుగు తల్లినట. అయ్యా లగడపాటి గారు, తాను ఎడ్డ కోతి వనమంతా జరిపినట్టు బంగారు తల్లొస్తుండి తెలుగు తల్లికి నువ్వు లేని కాన్పు చేయబడితివి. నీకెట్లా న్యాయం అవుతుంది పటేలా? సరే, తెలుగు తల్లి గర్భంలోకి వెళ్ళే ఉట్టింది అనుకుందాం సమైక్యాంధ్ర ఉద్యమం. రేపు పొద్దుగాల అది కాయ కాదు పండు కాదని తెలిస్తే తెలుగు వాళ్ళు బాధపడరా? తెలుగు తల్లి గిసొంటి కాన్పు కన్నదా అని. తెలంగాణ ఎట్లయినా ఆగదు కాబట్టి తెలుగు తల్లిని గొడ్రాలు చేసే పని చేయకు లగడపాటి, అట్లా చేయకు. ఆమె మా తెలంగాణ వాళ్ళకు మర్మన్న తల్లే. మర్మన్న తల్లికి మా మీద ప్రేమ లేకున్నా ఆమె మీద మాకు ప్రేమ ఉన్నది అంటున్నారు తెలంగాణ జనం. ఇగో లగడపాటి చేసిన లత్కోర్ పని ఇగో గీందాకు వచ్చింది, తెలుగు తల్లికి మచ్చ తెచ్చింది.